చేస్తున్న ఈ సినిమా ఒక్క లైఫ్ కాదు, అంటే ఒక జన్మానికి కాదు, నా 7 జన్మాల ఒక అదృష్టం అని నేను భావిస్తున్నాను. రజనీ సార్ ఈ సినిమాని చేయాలా అని మనము ఫస్ట్ అనుకున్నప్పుడు మూర్తికి అలంకారం చేసిన ఒక పర్ల్స్ లాగా వీళ్ళందరూ. నేను ఎందుకు చెప్తానంటే వీళ్ళందరూ కష్టపడింది చూస్తే ఆ సినిమా షూటింగ్ సందర్భంలో ఎప్పుడు అంటే యాపొద్దుటం ఎప్పటికీ నేను మర్చిపోను. స్పెషల్లీ డైరెక్టర్ గారు కెఎస్ రవికుమార్ గారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. నేను ఒక 12 ఏళ్ళ నుంచి నేను అడుగుతా ఉన్నాను, సార్ ఒక సినిమా చేసేయండి నా బ్యానర్ కోసం అని. కాని వెంకటేష్ గారు చేద్దాము అనేది. అలాగే 12 ఇయర్స్ నుంచి ఇలాగే ఇప్పుడు ఈ లింగా చేసే ఒక అదృష్టం కలిగింది. ఈ సినిమాని ఒక కుటుంబంగా తెలియదు, అలాగే టెక్నీషియన్స్ ఎలా ఒక్కొక్కరుగా ఈ సినిమా చేసామో, ఈ సినిమాకి కలిసి వచ్చారో, అలాగే ఆర్టిస్టులు అంటే సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి గారు, విశ్వనాథ్ గారు, జగపతి బాబు గారు, ఇలా అందరూ ఒక 2-3 డికెట్స్ ఆర్టిస్టులని అందరూ ఈ సినిమాలో ఒక్కొక్క పాత్రానికి వాళ్ళే చేయాలి, వాళ్ళే చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ రవికుమార్ గారు చాలా ఆశపడి వాళ్ళనే ఎలాగైనా చేసి వాళ్ళ డేట్స్ కావాలి, వాళ్ళందరినీ అడిగి తీసుకురావాలి అని చాలా ఆశపడి మేమందరూ ఆ తపనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని అడిగిన వెంటనే అయ్యో ఇమీడియట్గానే మాకు ಯಾವುದೇ లోటు లేకుండా ఎప్పుడు షూటింగ్ చెప్పండి, ఎప్పుడు రావాలి చెప్పండి. అందరూ ఏం చెప్పేవారంటే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అంటే అందరూ రజనీ సార్తో కలిసి సినిమా చేయాలి, రజనీ సార్తో మేము అందరూ జతలో ఉండాలి అని అందరికీ అదే ఆశ. సినిమా అఫ్కోర్స్ ఆయనతో సినిమా చేస్తున్నాము కదా అనే అదే పెద్ద ఒక సంతోషం. ఆ ఒక సంతోషంలో ఎలా షూటింగ్ కంప్లీట్ అయిందని తెలియదు. రేయనక పగలనక వాన ఎండ ఏముండను మా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఏం చెప్తాము, డైరెక్టర్ గారు యావది కేర్ చేయకుండా దానికి సరిగ్గా రత్నవేలు గారు ఆయన వాన ఎండ ఏముంటే నువ్వు డైరెక్టర్ గారు చెప్పారంట రెడీ సార్ అనేవారు. సో రియల్లీ గ్రేట్ సార్. అందరికీ నేను ఎంత థ్యాంక్స్ చెప్తాను తక్కువే. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడతాను తక్కువ. నాకు ఒక కళని నిజం చేసి ఇచ్చిన నేను దైవంగా భావించే రజనీకాంత్ గారికి ఈ సందర్భంలో నేను నమస్కరిస్తాను. అలాగే ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మన ఈరోస్ ఇంటర్నేషనల్ ఎంటైర్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని వాళ్ళు కొన్నారు. ఆంధ్రాలో సాయి గారు కావచ్చు, దిలీప్ టండన్ కావచ్చు, నట్టు కుమార్ కావచ్చు, మన ఏషియన్ నారాయణ దాస్ గారు, సునీల్ కావచ్చు, ఇలా చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తీసుకొని దే ఆర్ వెరీ హ్యాపీ. అదే మాదిరి నాకు ఇక్కడ ఉండే నిర్మాతలు ప్రసాద్ గారు, మళ్ళీ ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు అల్లు అరవింద్ గారు చెప్పారు ఏముంటేనో నేను రాక్లైన్ గారికి చెప్తాను అనేసి. అంటే అదేదో తెలియదు, బ్రదర్లీ మేము ముందు నుంచి ఒక 20 ఏళ్ళుగా బాగా పరిచయం. ఎప్పుడు ఏముండను నేను ఏమైనా ఫోన్ చేస్తాను హైదరాబాద్లో ఏముంటాను చెప్పండి వెంకటేష్ గారు అంటారు. అంతే ఒక అంత మంచి మనసు ఉండే అట్లా ఒక మనిషి. నాకు చాలా చాలా సంతోషం చెప్పాలి అంటే అరవింద్ గారి గురించి.
రియల్లీ గ్రేట్ సార్. మిమ్మల్ని అన్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక ప్రొడ్యూసర్గా మీరు చేస్తూ ఉండే సినిమాలు చూసి నేను దాంట్లో ఒక 10% 5% నేర్చుకొని నేను ఈ ఒక స్థాయికి వచ్చానని చెప్పేకి ఇష్టపడతాను. అలాగే రమేష్ ప్రసాద్ గారు అంతే, నాకు ఫస్ట్ పిక్చర్ నుంచి ఇంతవరకు ప్రసాద్ ల్యాబ్ నాకు నా ఇంటిలా. రమేష్ ప్రసాద్ గారు ఏముంటేను ఏమన్నా నేను ఎక్కడైనా కొంచెం సినిమాలు ఏదైనా అట్లా ఇట్లా సినిమాలు చేస్తున్నానంటే ఎప్పుడైనా దొరికినప్పుడు చూసి చేసుకోవయా, బాగా చేస్తున్నావు, నువ్వు రిలీజ్ అయ్యి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్ అని అందరూ చెప్తూ అందరూ మాట్లాడుతుంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఈ ఒక సందర్భంలో శ్రేయాస్ ఆడియో కావచ్చు, వీళ్ళందరూ చాలా ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా వచ్చి చేసి వచ్చే ఇట్లా ఒక ఫ్రెండ్స్. సో అందరికీ నమస్కారం. మళ్ళీ ఈ సినిమా చేసేటప్పుడు ముఖ్యంగా మా డైరెక్టర్స్ టీమ్ అనేది ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక సోల్జర్లా ఉన్నారు. చెప్పతే చాలు డైరెక్టర్ అలా అంత స్పీడ్గా గ్రాస్ప్ చేసుకొని పనిచేసేవారు. ఈ పొదిటికను ఇప్పుడు ఈవెన్ నౌ దే ఆర్ వర్కింగ్ నైట్ అండ్ డే. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. పొన్కుమరన్ ఒక కథ అనేది చాలా ముఖ్యము సినిమా చేసేదానికి. పొన్కుమరన్ ఒక మంచి కథని మాకు ఇచ్చి ఈ ఒక 3 భాషల్లో సినిమా అయ్యేట్లా ఒక మంచి కథ ఇచ్చారు. ఆయనకి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరన్నా వదులుంటే తప్పుగా అనుకోకండి. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.